దేవుడు మొదట కుక్కను తయారు చేసి, నువ్వు ఇంటి ముందు కూర్చొని వచ్చిపోయే వారి మీద అరుస్తూ ఉండు, దీనికి నీకు 20 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నాను అని అంటాడు. అది విన్న కుక్క 20 సంవత్సరాలు అరుస్తూ ఉండలేను, నాకు 10 సంవత్సరాల ఆయుష్ చాలు అని అంటుంది. దానికి దేవుడు తదాస్తు అని అంటాడు. ఆ తర్వాత దేవుడు ఆవును తయారు చేసి మనుషులకు వ్యవసాయంలో సహాయం చేస్తూ చిక్కటి పాలివ్వు, దానికి నీకు 60 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నాను అని అంటాడు. దానికి ఆవు 60 సంవత్సరాలు గొడ్డు చాకరీ చేయలేను, నాకు 20 సంవత్సరాలు చాలు అని అంటుంది. దానికి దేవుడు తదాస్తు అని అంటాడు. చివరిగా దేవుడు మనిషిని తయారు చేసి, దీనికి నీకు 20 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నాను, భూమిపైకి వెళ్లి ఆనందంగా జీవించు అని అంటాడు. దానికి మనిషి 20 సంవత్సరాలు నాకు సరిపోవు, ఇది చాలా అన్యాయం, నాకు ఆవు వద్దన్న 60 సంవత్సరాలు, కుక్క వద్దు అన్న 20 సంవత్సరాలు కూడా నాకే కావాలి అని అడుగుతాడు. దాంతో దేవుడు చిన్నగా నవ్వి ఇలా అంటాడు, మొదటి 20 సంవత్సరాలు ఆడుతూ పాడుతూ ఆనందంగా గడుపుతారు, ఆ తర్వాత 40 సంవత్సరాలు ఆవులాగా కుటుంబం కోసం గొడ్డు చాకరీ చేస్తూ కష్టపడతారు, ఆ మిగిలిన 40 సంవత్సరాలు వృద్ధులుగా మారి కుక్కలాగా వచ్చిపోయే వారి మీద అరుస్తూ గొనుగుతూ ఉంటారు అని చెప్పి తదాస్తు అని అంటాడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.